వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైటీ రాక్ స్టార్ టెక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటున్నాము అంటే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి యూట్యూబ్ డిమానిటైజేషన్ అనే దాని గురించి తెలుసుకుందాము. అంటే డిమానిటైజేషన్ అంటే ఏంటో మొదటగా చూద్దాము. యూట్యూబ్ డిమానిటైజేషన్ అనేది మీ వీడియోలపై ఉన్న యాడ్స్ని యూట్యూబ్ తీసివేయడం లేదా కొన్ని యాడ్స్ మాత్రమే చూపించడాన్ని ఇండికేట్ చేస్తుందన్నమాట. దీంతో మీ ఆదాయం తగ్గిపోతుంది లేదా పూర్తిగా ఆగిపోవచ్చు. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాము. ఎందుకు డిమానిటైజ్ అవుతాయి వీడియోలు అంటే, యూట్యూబ్ మీ వీడియోలను డిమానిటైజ్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే, కంటెంట్ గైడెన్స్ మీరేదైనా ఉల్లంఘించడం జరిగితే, లేకపోతే మీరేదైనా లాంగ్వేజ్ అసభ్యంగా ఉంటే, లేకపోతే హింసాత్మకంగా లేదా షాకింగ్ కంటెంట్ అనేది పెట్టారంటే, లేకపోతే పాలిటిక్స్ గురించి, ధార్మిక విషయాల గురించి, సంబంధిత విభేదాలపై మీరు ఒకవేళ సెన్సేషనల్ కామెంట్స్ చేసినప్పుడు, అలాంటప్పుడు అలాగే కాపీరైట్ ఇష్యూస్ అంటే ఇతరుల వీడియోలు, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడితే అండ్ ఫెయిర్ యూజ్లోకి రాకపోతే, లేకపోతే అనుచిత థంబ్నెయిల్స్ అంటే పర్ఫెక్ట్ థంబ్నెయిల్స్ లేకపోతే, అంటే సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి మీ థంబ్నెయిల్స్ అనేవి. అండ్ టైటిల్స్ మిస్లీడింగ్ థంబ్నెయిల్స్, క్లిక్ బైట్ టైటిల్స్, అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్ కాదు. అందుకని అలాగే సెన్సిటివ్ టాపిక్స్ అంటే డ్రగ్స్ గురించి, వార్ గురించి, అడల్ట్ కంటెంట్ ఉంటే కనుక మీ ఛానల్ డిమానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. డిమానిటైజేషన్ అయిన వీడియోలను ఎలా గుర్తించాలి? మీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి. కంటెంట్ ట్యాబ్ అని ఉంటుంది. అందులో వీడియో లిస్ట్లో వీడియో పక్కన ఉన్న డాలర్ సింబల్ని చూడండి. గ్రీన్ డాలర్ అంటే ఫుల్ మానిటైజేషన్, ఎల్లో డాలర్ అంటే లిమిటెడ్ యాడ్స్, నో డాలర్ అంటే డిమానిటైజ్డ్ అని దాని అర్థం. అండ్ దానికి అప్పీల్ చేసుకోవడం ఎలా అంటే, డిమానిటైజేషన్ని తొలగించడానికి మీరు ఎలా అప్పీల్ చేసుకోవాలి అంటే, మీ వీడియో తప్పుగా డిమానిటైజేషన్ అయ్యిందనిపిస్తే రిక్వెస్ట్ రివ్యూ అనే ఆప్షన్ ద్వారా మనము రివ్యూకి పంపొచ్చు. రివ్యూలో మీ వీడియో అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ అని తేలితే మళ్ళీ మానిటైజ్ అవుతుందన్నమాట. డిమానిటైజేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే, వీడియోలో అసభ్య పదాలు వాడొద్దు, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ లేదా యూట్యూబ్ ఆడియో లైబ్రరీని వాడండి, హానెస్ట్ థంబ్నెయిల్స్, టైటిల్స్ పెట్టండి. అండ్ అలాగే వీడియో పబ్లిష్ చేసే ముందు మానిటైజేషన్ ప్రివ్యూ చెక్ చేయండి. యూట్యూబ్ పాలసీస్ని తరచూ చదవండి అండ్ అప్డేట్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ డిమానిటైజేషన్ అనేది చాలా సీరియస్ విషయం, కానీ మనం కంటెంట్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఈ సమస్యను మినిమైజ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోల కోసం వైటీ రాక్ స్టార్ టెక్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.